వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ ఇప్పట్లో తన రాజకీయ ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. విజయవాడ నుంచి అహోబిలం పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఖమ్మంలోని కాపు సామాజిక వర్గ నేతలతో మాట్లాడిన ఆశా తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారిని కలుపుకుని వంగవీటి మోహన్ రంగా మిత్రమండలిని ఏకతాటిపై తెస్తామన్నారు. వంగవీటి మోహన్ రంగా ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని, భవిష్యత్తులో తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడతారన్నారు. అనంతరం ఆమె అహోబిలం బయలుదేరి వెళ్లారు. మీరు అడిగినట్టు రాజకీయం అనేది నేను కాదు అని అంటున్నా. కాకపోతే ఇప్పటికప్పుడు నేను ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది ఏంటంటే రాధారంగ మిత్రమండలి రంగగారి అభిమానుల కోసం అని చెప్పి నా ఫస్ట్ స్టెప్. ఇది ఎప్పుడైతే ప్రాపర్ స్ట్రక్చర్ అయ్యింది అనుకోండి, అంత సరిగ్గా రన్ అవుతుంది అనుకోండి, రన్ అయిన తర్వాత అప్పుడు నేను ఏంటంటే రాజకీయంగా ఏ నిర్ణయం అనేది ఇంకా టైం ఉంది ఎలక్షన్స్కి. సరే, ఒకటి నా రాజకీయ నిర్ణయానికి రాధారంగ మిత్రమండలికి ఎలాంటి లింక్ ఉండదు. ఎందుకంటే రాధారంగ మిత్రమండలిలో అన్ని పార్టీలలో ఉండదు. నేనంటూ వీళ్ళు పోస్ట్ చేశానంటే మళ్ళీ పార్టీ ఇది అయిపోతా, ఆర్గనైజేషన్ అయిపోతా. నాకేంటంటే అది దానంతా స్వచ్ఛందంగా ఆర్గనైజేషన్ కింద రన్ అవ్వాలి. అన్ని పార్టీలలో ఉండాలి, అన్ని కులాలలో ఉండాలి, అన్ని మతాలలో ఉండాలి రాధారంగ మిత్రమండలిలో. సో ముందు ఆ కార్యక్రమం మీద నేను ఫోకస్ పెడుతున్నాను. తర్వాత నా రాజకీయ నిర్ణయం అనేది తర్వాత ఉంటుంది. అది దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా నేను ఫ్యూచర్లో కాపాడుకుంటాను ఆర్గనైజేషన్. మీరు అడిగినట్టు రాజకీయం అనేది నేను కాదు అని అంటున్నా. కాకపోతే ఇప్పటికప్పుడు నేను ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది ఏంటంటే రాధారంగ మిత్రమండలి రంగగారి అభిమానుల కోసం అని చెప్పి నా ఫస్ట్ స్టెప్. ఇది ఎప్పుడైతే ప్రాపర్ స్ట్రక్చర్ అయ్యింది అనుకోండి, అంత సరిగ్గా రన్ అవుతుంది అనుకోండి, రన్ అయిన తర్వాత అప్పుడు నేను ఏంటంటే రాజకీయంగా ఏ నిర్ణయం అనేది ఇంకా టైం ఉంది ఎలక్షన్స్కి. సరే, ఒకటి నా రాజకీయ నిర్ణయానికి రాధారంగ మిత్రమండలికి ఎలాంటి లింక్ ఉండదు. ఎందుకంటే రాధారంగ మిత్రమండలిలో అన్ని పార్టీలలో ఉండదు.